హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమబంధం పార్ట్ 17 వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందవి వినండి, క్లియర్ గా ఉంటుంది. అలాగే ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్. ఇంక ఈ పాటలకు వెళ్ళిపోదాం. ప్రేమబంధం పార్ట్ 17. పెళ్లి మండపం నుంచి శ్రావణిని కిడ్నాప్ చేయించిన శిశిర తన ప్లాన్ చెప్పి గీతు మనసు కూడా మారుస్తుంది. గీతు వెళ్ళగానే శిశిర స్ట్రాంగ్ సాక్ష్యం రెడీ, ఇంకా మన ప్లాన్ అమలు చేయి అని శిశిరతో అంటుంది నర్మదా. నర్మదా చెప్పినట్లే శిశిర కంగారుగా జగన్నాథం దగ్గరికి వెళ్ళి, నానా మీతో మాట్లాడాలి అని అంటుంది. చెప్పు శిశిర అని అన్నాడు జగన్నాథం. ఇక్కడ కాదు నాన్న, కొంచెం పక్కకు రండి, చాలా అర్జెంట్ అని అంటుంది శిశిర. ఆమె అలా అనడంతో పక్కనే ఉన్న మోహన్ రావుకి కూడా ఇప్పుడే వస్తానండి బావగారు అని చెప్పి అనుమానంగా ఆమెతో వెళతాడు జగన్నాథం. వాళ్ళు అలా కంగారుగా పక్కకు వెళ్లడంతో మోహన్ రావు మనసులో ఏదో అనుమానం కలిగింది. పక్కకు వచ్చిన జగన్నాథంతో, నాన్న అక్క విషయాలతో వెళ్ళిపోయింది, నేను ఎంత బతిమలాడినా ఆగలేదు నాన్న అని ఏడుస్తూ చెప్పింది శిశిర. ఆ మాటతో ఒక్కసారిగా జగన్నాథం నెత్తి మీద పిడుగు పడినట్లయింది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడంతో పడబోతున్న జగన్నాథాన్ని అనుమానంతో అతను వెనకే వచ్చిన మోహన్ రావు పడకుండా పట్టుకుని ఒక రూమ్ లోకి తీసుకువెళ్తాడు. నర్మద కంగారు పడుతూ వచ్చి, ఏమైందండి మీకు? అది చేసిన దిక్కుమాలిన పనికి మీరు మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటే మీ మీదే ప్రాణాలు పెట్టుకున్నా నేను శిశిర ఏమైపోవాలండి అని అంటూ ఏడుపు మొదలు పెడుతుంది. అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ, వదిన శ్రావణి రూమ్ లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? గౌరీ పూజకి సమయం అయిపోతుంది అని అంటూ అక్కడికి వచ్చింది. ఇంకెక్కడ శ్రావణి వదిన, మమ్మల్ని మోసం చేసి ఆ ఎదవ విషయాలతో లేచిపోయింది అంటూ తన ఏడుపును ఇంకా పెంచింది నర్మదా. ఆ మాటతో అక్కడే ఉన్న మోహన్ రావు, ఇప్పుడు ఈ పెళ్ళాగిపోతే నా బ్రతుకు రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని మనసులో అనుకుని కోపంగా, ఏంటిది జగన్నాథం, నా కూతురు బంగారం, నేను ఏం చెప్తే అదే చేస్తుంది అని ఎన్నో గొప్పలు చెప్పావు కదయ్యా, ఇప్పుడు ఏం చేసింది నీ కూతురు? అందరి ముందు మా పరువు తీసేసావు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని జగన్నాథాన్ని నిలదీస్తాడు అతను. అది ఇలా చేస్తుంది అని నేను అనుకోలేదు బావగారు, అది చేసిన పనికి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని మోహన్ రావు కాళ్ళ మీద పడిపోయాడు జగన్నాథం. అప్పుడే విషయం తెలిసి లోపలికి వచ్చిన అమర్, ఆగండి మావయ్య అని జగన్నాథం దగ్గరికి వెళ్ళి, మీరేం తప్పు చేశారు మావయ్య కాళ్ళ మీద పడడానికి అని ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగాడు. ఆ పాపిష్టి దాన్ని కని పెంచాను కదా బాబు, అందుకే అది నాకు ఇచ్చిన గొప్ప బహుమతి బాబు ఇది అని ఎంతో ఆవేదనగా అన్నాడు జగన్నాథం. ప్రేమించడం శ్రావణి చేసిన తప్ప మావయ్య అడిగాడు అమర్. ప్రేమించడం తప్పు కాదు బాబు, ఆ విషయం నా దగ్గర దాచి మిమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చి ఇప్పుడు వాడితో వెళ్ళిపోయిందే ఇది తప్పు. నానా నేను విశాల్ని ప్రేమిస్తున్నాను, విశాల్ని పెళ్లి చేసుకుంటాను అని అది చెప్పి ఉంటే విశాల్తోటే తను పెళ్లి చేసి ఉండేవాడిని, కానీ 10 మందిలో మన పరువు తీసి వెళ్ళిపోయింది అని అన్నాడు జగన్నాథం. అవును అమర్, ఇప్పుడు వెళ్ళిపోయిన శ్రావణి గురించి కాదు, పోతున్న మన పరువు గురించి ఆలోచించు అని కొంచెం కంగారుగా అన్నాడు మోహన్ రావు. శిశిర నర్మదకు సైగ చేయడంతో నర్మద, ఏమండి ఈ సమయంలో మన పరువు పోకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది అని వణుకుతున్న గొంతుతో అంది. ఏంటమ్మా అది అడిగాడు మోహన్ రావు. ఈ ముహూర్తానికి మీ అమ్మర్కి మా చిన్నమ్మాయి శిశిరని ఇచ్చి పెళ్లి చేస్తే అని అంటున్న నర్మదతో, నర్మద నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని కోపంగా అడిగాడు జగన్నాథం. అది కాదండి అని నర్మద అంటూ ఉండగా, శిశిరికి ఇష్టమైతే ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని అన్నాడు అమర్. ఆ మాటతో అందరూ ఆలోచనలో పడ్డారు. హైవే మీద చాలా ఫాస్ట్ గా వెళుతుంది విశాల్ కార్. మను చెప్తున్నప్పుడే ఒకసారి చెక్ చేసి ఉంటే సరిపోయేది
దీని పెళ్లి నా చావుకు వచ్చినట్లుంది. ఆ ఆనంద్ గాడు దీన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఏంటో అని శిశిర చెప్పిన అడ్రస్ వైపు తిట్టుకుంటూ వెళుతున్నాడు విశాల్. అలా ఊరి చివరికి వెళ్ళగానే అక్కడ పాడుపడిన గొడవ ఒకటి ఉంది. అది చూసి బహుశా శ్రావణిని ఇక్కడే దాచి ఉంటారా అని అనుకుంటూ, సరే ఒకసారి చూద్దాం అనుకుంటూ లోపలికి వెళ్తాడు విశాల్. ఆ గుడాంలో ఎవ్వరూ ఉండరు. కిడ్నాప్ చేసి ఇక్కడ పెడితే కాపలాగా ఎవరో ఒకళ్ళు అయినా ఉంటారు కదా, ఎవరూ లేరంటే ఆ ప్లేస్ ఇది కాదేమో అని వెనక వెళ్ళిపోతున్న విశాల్కి ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించడంతో ఎవరు అనుకుంటూ అటు వైపు వెళ్ళాడు అతను. అక్కడ ఒక చైర్లో కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న శ్రావణి విశాల్కి కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్లి కట్లు విప్పి, ఇక్కడికి నిన్నెవరు తీసుకొచ్చారు శ్రావణి అని అయోమయంగా అడుగుతాడు విశాల్. ఆనంద్ నన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాడు అని ఏడుపు గొంతుతో అంటుంది శ్రావణి. మరి ఇక్కడ ఎవరు లేరు కదా అన్నాడు విశాల్. నన్ను కట్టేశాక అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అంది శ్రావణి. దాంతో ఏదో అనుమానం వచ్చినా సరే పద, ముహూర్తానికి టైం అయిపోతుంది అని అన్నాడు విశాల్. అలా బయటకు వచ్చి కారు ఎక్కారు. కారు రివర్స్ చేసిన విశాల్, ఇంకో అరగంటలో పెళ్లి, నేను ఈ టైంలోగా శ్రావణిని మండపానికి తీసుకువెళ్తే శ్రావణి పెళ్లి అయిపోతుంది. అదే లేట్ గా తీసుకువెళ్తే ఈ పెళ్లిని తప్పించవచ్చు, తర్వాత అంకుల్ని ఏదోలా కన్విన్స్ చేయవచ్చు అని అనుకుని కొంచెం స్లోగా డ్రైవ్ చేస్తూ వెళుతున్నాడు అతను. అది చూసిన శ్రావణి, విశాల్ ఫాస్ట్ గా పోని, ముహూర్తానికి టైం అయిపోతుంది అని కంగారు పెడుతూ ఉంది. హా శ్రావణి, వెళుతున్నాను కదా, నువ్వేం కంగారు పడకు అని ఆమెకు చెప్తూనే కార్ స్లోగానే వెళ్తున్నాడు విశాల్. మరో 45 నిమిషాల తర్వాత మండపానికి వచ్చింది విశాల్ కార్. శ్రావణి ఫాస్ట్ గా కారు దిగి లోపలికి పరుగు తీసింది. అప్పుడే ముహూర్తం టైం అవడంతో శిశిర మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు అమర్. అది చూసిన శ్రావణి అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యి బొమ్మలా అలా చూస్తూ ఉండిపోయింది. తను అనుకున్నట్లు అవడంతో నర్మద చాలా ఆనందంగా కూతురి నెత్తి మీద అక్షంతలు వేసి డోర్ వైపు చూడగా అక్కడ ఏడుస్తున్న శ్రావణి ఆమెకి కనిపించింది. శ్రావణి అని ఆమె పిలవడంతో పక్కనే ఉన్న జగన్నాథం కూడా శ్రావణిని చూసి పట్టరానంత కోపంతో వేగంగా ఆమె దగ్గరికి వచ్చి శ్రావణి చెంప మీద లాగి పెట్టి కొట్టాడు. దాంతో పడిపోబోతున్న శ్రావణిని పడకుండా పట్టుకున్నాడు ఆమె వెనకాలే వచ్చిన విశాల్. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావే పాపిష్టిదానా అని కోపంగా ఆమెపై సీరియస్ అయ్యాడు జగన్నాథం. నానా, అసలు ఏం జరిగిందంటే అని చెప్తున్నా శ్రావణితో, ఏం జరిగిందో నాకు అంతా తెలుసు, నువ్వేమీ చెప్పనవసరం లేదు. ఆయన సిగ్గు వదిలి వాడితో లేచిపోయిన దానివి, అటే పోక మళ్ళీ ఇటెందుకు వచ్చావే, పో వాడితోనే పో, మళ్ళీ నాకు నా గుమ్మంలో కాలు పెట్టావో చంపేస్తాను అని ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు జగన్నాథం. అయ్యో నాన్న, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని శ్రావణి అనగా, అవునంకుల్, మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ జరగలేదు అని విశాల్ అంటూ ఉండగా, ఏం తప్పుగా అర్థం చేసుకున్నానరా, నువ్వు నీ బాపు నా ఆస్తి మీద కన్ను వేసి దీన్ని ట్రాప్ చేశారని నాకు బాగా తెలుసురా. ఆయన ఏదో ఒకప్పటి స్నేహితుడు అని వదిలేస్తే ఎంతకు తెగించారా మీరు అన్నాడు జగన్నాథం. అంకుల్, నిజమేంటో తెలుసుకోకుండా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు అని ఆవేశంగా అరిచాడు విశాల్. ఏంట్రా నాకు తెలియని నిజాలు, నువ్వు దీన్ని కూడా తిరిగింది నిజం కాదా, దీన్ని ప్రేమ అని నమ్మించింది నిజం కాదా, దీన్ని పెళ్లికి ముందే తల్లిని చేసింది నిజం కాదా, ఏది నిజం కాదు అని అడిగాడు జగన్నాథం. కాదు కాదు కాదు, అవి ఏవి నిజాలు కాదు అని గట్టిగా అరిచాడు విశాల్. అయితే అది ఏంటి అని కళ్యాణ మండపంలో ఉన్న స్క్రీన్ వైపు చూపించాడు జగన్నాథం. ఆ స్క్రీన్ పై విశాల్ శ్రావణి క్లోజ్ గా ఉన్న ఫొటోస్ ప్లే అవుతూ ఉన్నాయి. అవి చూసిన మను, అంకుల్ ఇవి ఏవి నిజం కాదు, విశాల్ చాలా మంచివాడు, శ్రావణి విశాల్ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అంటుంది. నువ్వు ఆగు తల్లి, వాడి గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదు.
నువ్వు కూడా వాడి మాయ మాటలకి మోసపోతున్నావు అన్నాడు జగన్నాథం. నానా, నేను చెప్పేది వినండి, నిజంగా నాకు విషయానికి ఎలాంటి సంబంధం లేదు అని అంది శ్రావణి. ఇంకేం వినాలి, నువ్వు ఆడిన భాగవతం అంతా నాకు తెలిసింది. అయినా మీరు కాదు అంటున్నారు కాబట్టి మీకు ఆఖరి ఛాన్స్ గా నీ ఫ్రెండ్ గీతుని అడుగుతాను, తను చెప్తుంది అసలు నిజం అని. గీతు, నువ్వు చెప్పమ్మా, పెద్దవాడిగా అడుగుతున్నాను, నా మీద ఏమన్నా గౌరవం ఉంటే నువ్వు నిజం చెప్పు అని. శ్రావణి విశాల్ ప్రేమించుకున్నారా లేదా అని అడిగాడు జగన్నాథం. గీతు ఒకసారి భయంగా శ్రావణి వైపు చూసి, నీ లైఫ్ బాగుండాలని ఇలా చేస్తున్నాను శ్రావణి, నన్ను క్షమించు అని మనసులోనే ఆమెకు క్షమాపణ చెప్పుకుని, ప్రేమించుకున్నారు అంకుల్ అని కొంచెం భయంగానే చెప్పింది. మరి పెళ్లికి శ్రావణి ఎందుకు ఒప్పుకుంది అని అడిగాడు జగన్నాథం. విశాల్ శ్రావణితో బ్రేకప్ చేసుకుని మనస్వినితో రిలేషన్ స్టార్ట్ చేశాడు అంకుల్. అందుకని విశాల్ మీద కోపంతో శ్రావణి ఈ పెళ్లికి ఒప్పుకుంది. కానీ శ్రావణి ప్రెగ్నెంట్ అనేది తెలియడంతో విశాల్ మనసు మార్చుకుని మళ్ళీ శ్రావణి కోసం వచ్చాడు అని అంది గీతు. ఆ మాట విన్న శ్రావణి నెత్తి మీద పిడిగిపడినట్లయితే, ఏం మాట్లాడుతున్నావు గీతు, నేను శ్రావణిని ప్రేమించడం ఏంటి అని కోపంగా అరిచాడు విశాల్. ఇంత దూరం వచ్చాక ఇంకా ఎందుకు నిజాన్ని దాస్తున్నావు విశాల్? అయ్యిందేదో అయ్యింది, ఇప్పటికైనా నిజం ఒప్పుకొని ఇదే మండపంలో శ్రావణిని పెళ్లి చేసుకో విశాల్ అని దీనంగా అతన్ని చూస్తూ అడిగింది గీతు. నాకు శ్రావణికి పెళ్ళేంటి అని విశాల్ గట్టిగా అరిచాడు. నర్మదా, విశాల్ ఇలా వాదిస్తూ ఉంటే మా బండారం బయటపడేలా ఉంది అని మనసులో అనుకుని శ్రావణి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ స్థానంలో ఉండి అడుగుతున్నాను శ్రావణి, నేనే మీ అమ్మ అనుకుని నా మీద ఒట్టి వేసి చెప్పు, నువ్వు విశాల్ని ప్రేమించావా అని శ్రావణి చేయి తీసుకుని తన తల మీద వేసుకుని అడుగుతుంది నర్మదా. నర్మద అలా అడగడంతో అని అంది శ్రావణి. అలా కాదు, నోటితో చెప్పు అని అంది నర్మద. దాంతో ఇంకా చేసేదేమీ లేక ప్రేమించాను అని అంది శ్రావణి. ఆ మాటతో విశాల్ కళ్ళు పెద్దవయ్యాయి. ఒక్క క్షణం గుండె ఆగినట్లయింది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు విశాల్. అయితే నీకు మా మీద ఏమన్నా గౌరవం ఇంకా మిగిలి ఉంటే వెళ్ళి పెళ్లి పెట్ల మీద కూర్చో అని అంది నర్మదా. ఏంటి నర్మదా నువ్వనేది? అది పెళ్లి పెట్టెల మీద కూర్చోవడం ఏంటి అని కోపంగా అన్నాడు జగన్నాథం. ఎంతైనా అది మీ కూతురే కదండి, దాని పెళ్లి బాధ్యత మన మీద ఉంది కదా అని ఏడుస్తూ అంది నర్మదా. అది నా కూతురు కాదు, ఏ క్షణమైతే వాడితో లేచిపోయిందో ఆ క్షణమే మా తండ్రి కూతుర్ల బంధం తెగిపోయింది అని కఠినంగా అన్నాడు జగన్నాథం. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న విశాల్ శ్రావణిని భారీగా స్వీకరిస్తాడా? విశాల్ మీదే ఆశలు పెట్టుకున్న మనస్విని పరిస్థితి ఏంటి? అందరిలోనూ అబద్ధం చెప్పిన గీతుని శ్రావణి క్షమిస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. సాయంత్రం వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.